Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రకటించారు, కేసీఆర్ నాయకత్వంలోనే నేను పనిచేస్తాను. కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తాను. ఎందుకు ఆ రకంగా హరీష్ రావు చెప్పాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఒకవైపున డీల్ కుదిరింది, రాజీ జరిగింది. సోనియా అమ్మ మాట నిలబెట్టుకుంది. ఇక మిగిలింది విలీనమే తరువాయి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన మొదలై 15 నెలలు దాటింది. ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క కుట్ర, ఒక్కొక్క కుతంత్రం, ఒక్కొక్క కుంభకోణం బయటకు వస్తూ ఆ పరణ విచారణ సంఘాలు అడుగులు ముందుకేస్తూ ఉంటే అక్కడి నుంచి ఏం చేయాలి అన్నటువంటి ఒక వ్యవహారంలో భాగంగానే డీల్ కుదిరింది, రాజీ జరిగింది. జూన్ 2 తర్వాత కానీ డిసెంబర్ 9 తర్వాత కానీ, నేను డేట్లు కూడా ప్రస్తావిస్తున్నా, ఖచ్చితంగా విలీనం తథ్యం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి మారటం తథ్యం. ఇది జరగబోయేటువంటి ఒక అంశం. దీనికి ఇప్పటికే ఈ యొక్క అంశంలో భాగంగా కవితకి కావాల్సిన న్యాయ సలహా అందిస్తున్నటువంటి అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ అడ్వకేటుని ఏ రకంగా వీరు చట్టసభలో కూర్చోబెట్టారో కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆ క్రమంలోనే విచారణ కమిటీలు మందగోడిగా ఎలా సాగుతున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం. ఇది ఒకవైపున కనబడుతున్నటువంటి దృశ్యం. ఇంకొక వైపుకి వెళ్తే అప్పటి 10 సంవత్సరాల పాలనలో, ఇప్పటి 15 మాసాల యొక్క పాలనలో సంక్షేమ పథకాల యొక్క అమలు ఏ గ్రామ పంచాయతీలో కానీ, నగరంలో కానీ, జిల్లాలో కానీ గ్రామ సభల యొక్క ఆధారంగా ఎంపిక జరగకపోవటం వల్ల చిట్ట చివరి పేదవాడికి, నిజమైనటువంటి అర్హులకి, బీదలకి చేరకుండా వీరి రాజకీయ నిర్ణయాల వల్ల అప్పుడు వాళ్ళకి చెందిన వాళ్ళకే దక్కింది, ఇప్పుడు కూడా వీళ్ళకి చెందిన వాళ్ళకే దక్కుతోంది. ఉదాహరణకి ఈ మధ్య ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఆ ఊర్లో అతి పేద కుటుంబం అదే, దళిత కుటుంబం కూడా అదే, వికలాంగుల కుటుంబం కూడా అదే. కానీ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాలా. కారణం వాళ్ళకి రాజకీయ నేపథ్యం లేదు కాబట్టి. ఖచ్చితంగా అప్పుడు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల యొక్క లబ్ధిదారుల యొక్క ఎంపిక విషయంలో ముమ్మాటికి న్యాయ విచారణ జరిగి తీరాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం యొక్క రూపకల్పనలో, నిర్మాణంలో కేంద్ర నిధులున్నాయి, రాష్ట్ర నిధులున్నాయి. కాబట్టే ఈ యొక్క డిమాండ్ మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇక పోతే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. అనుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించడంతో పాటు ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ని మరొకసారి ఏకాకిని చేసినటువంటి చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు.
దాంతోపాటు ఈ ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. ఈ తూటాకి మిసైల్తో సమాధానం చెప్తామని ప్రధానమంత్రి స్వయంగా నిన్న ఒక ఆర్మీ విమానాశ్రయాన్ని సందర్శించి ప్రస్తావించినటువంటి ఒక అంశం. ఒకవైపున ఇది కనబడతా ఉంటే, ఇది మనం చూస్తూ ఉంటే ప్రపంచ దేశాలు కూడా భారత్కి బాసటగా నిలుస్తూ ఉంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు మొక్కుబడిగా మొట్టికాయలు కొట్టినట్టుగా ఉగ్రవాదాన్ని తప్పుపట్టారే కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా కమ్యూనిస్టుల చరిత్రలో, కమ్యూనిస్టుల యొక్క సమావేశాల్లో, కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఉగ్రవాదాన్ని అణిచివేయాలని కానీ, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రేరేపిస్తున్నటువంటి దేశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని కానీ ఒక్కసారి కూడా తీర్మానం చేసినటువంటి పాపాన పోలేదన్నటువంటి కమ్యూనిస్టుల యొక్క అసలు విషయాన్ని నేను బయట పెడతా ఉన్నా. సామాజిక మాధ్యమాల్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. మొదటి నుంచి కూడా దౌత్యపరంగా బంధించాలని చెప్పి అడుగుతూ వచ్చారు. పహల్గామ్కి కారకుల్ని అణిచివేయాలని కానీ, మట్టు పెట్టాలని కానీ, శిక్షించాలని కానీ ఒక్క కమ్యూనిస్టు నాయకుడు కూడా ఈ దేశంలో మాట్లాడాల. ఖండించడం వేరు, సంఘటనని ఖండించడం వేరు, నామమాత్రంగా ఖండించడం వేరు. కంటి తుడుపు చర్య అంటారు చూసారా, ఆ నామమాత్రంగా ఖండించడం వేరు. కానీ అంతరాల్లో నుంచి, హృదయాల్లో నుంచి, తీర్మానం నుంచి, పార్టీ పరంగా ఏనాడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. వీళ్ళని బెంగాల్లో బాజా బజాయించిన, త్రిపురలో వీళ్ళ తిక్క అణిచివేసిన, కేరళలో వీళ్ళని ఖతం చేసిన, కమ్యూనిస్టులకి ఈ దేశంలో కాలం చెల్లింది అని చెప్పని అనేక సందర్భాల్లో పౌరులు తీర్పిచ్చిన, ఇంకా వీళ్ళకి బుద్ధి మారలేదు, అంతర్జాతీయ వాదమే మా విధానం అన్నట్టుగా రష్యాకి దాసోహం అనటం, చైనాకి బాసటగా ఉండటం, వియత్నాం కోసం జెండా ఎత్తటం, ఈ చేసే చర్యలు మానుకోవాలని చెప్పని నేను చెప్తా ఉన్నా. అంతేకాదు, అసలు రాజకీయ పార్టీ తను పెరగాలని కోరుకోవాలి, తన పార్టీ విస్తరించాలని చెప్పని భావించాలి, తను నాయకత్వం వహించాలని చెప్పని ప్రజల ముందుకు రావాలి. అసలు ఈ కమ్యూనిస్టుల ఆలోచన అలా లేనే. ఎంతసేపు బీజేపీని అనాలి, బీజేపీని బూచి చూపించాలి, బీజేపీని ఓడగొట్టాలని అనుకోవటం. వీళ్ళు ఎన్నిసార్లు ఆ రకంగా తీర్మానాలు చేసి, నిర్ణయాలు చేసి, అందరూ కూడగట్టి ముందుకొచ్చినా బంగాళాఖాతంలో కలిపింది కమ్యూనిస్టులనే ఈ భారతదేశ ప్రజానికం అని చెప్పని నేను తెలియజేస్తున్నా. అటు అవాకులు చవాకులు పేలటం మానండి. మీ సామాజిక మాధ్యమాల్లో భారత్ మాతాకి జై అనండి. ఈ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టమని తీర్మానించండి. అంతర్జాతీయ వాదాన్ని వీడి ప్రధాన జాతీయ జీవన స్రవంతిలో కలవండి. ఒకవైపున దేశమంతా కూడా ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడం కొరకు ముందడుగు వేయాలని చెప్పని కోరుతా ఉంటే, సమాజంలో హత్యే మార్గం, హత్యల ద్వారానే సమాజం ఏర్పడుతుంది అని భావించేటువంటి వ్యక్తుల కొరకు ప్రతిరోజు మాట్లాడటం వీళ్ళకి పరిపాటి అయిపోయింది. అటు కాలం చెల్లిన కమ్యూనిజానికి ఇక ఈ దేశంలో స్థానం లేదు అన్నది రోజు రోజుకి అర్థమవుతున్నటువంటి అంశం అని చెప్పని పేర్కొంటూ,
యావత్ భారతదేశం అంతా కూడా అటక్ నుంచి కాశ్మీర్ కటక్ వరకు, అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజియన్, ఇండియా ఈజ్ వన్, విల్ బి వన్, షెల్ బి వన్ అని భావించే ప్రతి పౌరుడు కూడా ఈ తిరంగా యాత్రలలో పాల్గొనబోతా ఉన్నారు. పాల్గొనాలని చెప్పని మేము ఆహ్వానిస్తున్నామని చెప్పని తెలియజేస్తున్నాం. ఏంటది? ఇప్పుడు కేసీఆరే అనేక సందర్భాల్లో సోనియా అమ్మ మాట ఇచ్చింది అని చెప్పన్నాడు. ఆమె మాట నిలబెట్టుకుంది అని అన్నాడు. నేను మాట నిలబెట్టుకోవాలని చెప్పని అన్నాడు కేసీఆర్. ఇక హరీష్ రావు ఏమో కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పన్నాడు. కేటీఆర్ అయినా పర్వాలేదని చెప్పని అన్నాడు. కాబట్టి ఇప్పుడు డీల్ కుదిరింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ డీల్ కుదిరింది. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మధ్య రాజీ కుదిరింది. ఇక మిగిలిన తరువాయి భాగం ఏంది? అధికార మార్పిడి, పార్టీల యొక్క విలీన కార్యక్రమం. అది సంగతి. ఓకే, ధన్యవాదాలు. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.